హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం స్పెషల్ గెస్ట్ ఎవరు చెప్పాలంటే హాయ్ అంటూ హాయిగా ఒక సినిమాతో అయితే మన ముందుకు రావడం జరిగింది. మరి సినిమా గురించి ఒక 4 ముక్కలు మనం చెప్పాలంటే, గోదావరి వాళ్ళ మనసుల్లో మమకారంగా, వాళ్ళ మాటల్లో ఎటకారంగా, వాళ్ళ కోపంలో కారంగా ఉంటూనే వాళ్ళ అనుబంధాలతో ఆనందంగా వాళ్ళ బంధాలు విలువ తెలుసుకున్నప్పుడు కొంచెం బరువు బాధ్యతగా ఉంటూనే పారే గోదావరిలో ప్రశాంతంగా ఉంటుంది సినిమా. మరి మీరు కూడా ఎవరైనా మిస్ అయితే హ్యాపీగా థియేటర్స్లో చూడండి. ఇలా టీం అంతా ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి బోల్డెన్ విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో హలో ఇప్పుడు చూడ హాయ్ హాయ్ ప్రిపేర్ అయ్యా బ్రో స్టార్టింగ్. థ్యాంక్ యూ. చూసారా బ్రో, మీరు ఆ ఇంట్రడక్షన్ ఇచ్చుంటే నేను ఎంత బాధపడుతున్నారు. ఇప్పుడు అనవసరంగా రాజ్ కుమార్ అన్న ఆయలోనే కాదు ఈ ఇంటర్వ్యూ ఆయలో కూడా ఇబ్బంది పెడుతున్నారని ఫీల్ అవుతుంది. ఇప్పుడు చెప్పలేకంతే మేము బాధపడుతున్నాం అలా. బట్ ఎనీవేస్ సినిమా చూస్తున్నప్పుడు చాలా హిలేరియస్గా ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ సినిమా గురించి మాట్లాడాలి. సినిమా చేస్తున్నప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేశారు? ఒక్కొక్కరి మాటల్లో ద బెస్ట్ మూమెంట్, ద ఫన్నీయెస్ట్ మూమెంట్ సినిమా చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు మేము ఎంత నవ్వామో అలాగే మీరు కూడా. ఫస్ట్ అంకిత్ అన్న, బెస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్ లేకపోతే మీ మెమరబుల్ హిలేరియస్గా నవ్వుకునేది మొత్తం ఆయికి? చాలా ఉన్నాయి సెట్ మీద ఆబ్వియస్లీ, బట్ అంటే ఇప్పుడు నవ్వు వస్తుంది, అప్పుడు చాలా ఓకే దోలు తీరింది మాకు అప్పుడు. చెప్పండి. బేసిక్గా సినిమా మొత్తం మీరు చూస్తే విజువల్గా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. రెయిన్ వల్ల, రెయిన్ సినిమాలో ఒక క్యారెక్టర్గా అయిపోయింది. సో ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఉంటుంది ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్లో గోదావరి ఒడ్డున చేస్తున్నాం. అది ఒక కాల ఒడ్డున, ఒక బావి ఒడ్డున చేస్తున్నాం. బ్యాక్ వాటర్స్ దగ్గర చేస్తున్నాం. చుట్టూ పైనంతా చెట్లు ఇవన్నీను, మిస్ట్ వాటర్ పై మీద వాటర్ కొడుతున్నారు. అవన్నీ వచ్చి మా మీద పడేవి. కళ్ళు మూయకూడదు అనేవారు. డైలాగులు చెప్పాలి. నేను అట్లీస్ట్ ఇలా తిరుగుంటా, అటు నుంచి వాటర్ వస్తుంటే ఇలా తిరుగుంటాను. ఈయన వాటర్కే, ఈయన డైరెక్ట్ వాటర్ అటు నుంచి వస్తుంటే ఈయన పొజిషనింగే ఇలా ఉండింది అనమాట. అండ్ ఇంకోటి, ఆ సీన్లో అన్న చాలా కోపంగా ఉండాలి, ఫుల్ కోపంగా ఉండాలి. ఇలా ఉండాలి, కోపంగా ఉన్నాడు, కళ్ళు బ్లింక్ చేయడు కదా, ఇలా ఉండేవాడు. డైలాగ్ చెప్పేటప్పుడు టైంకి పట్ట కొట్టేది. నేను ఆల్మోస్ట్ చెప్పేస్తున్నాను అనుకున్న టైంలో ఒకసారి అన్మోర్ అన్నాడు. అంటే అసలు చాలా ఇబ్బంది అయ్యేది కళ్ళు తెరిచి ఉంచడానికి. వాటర్ ఏంటో చెప్పలేదు మీరు. ఇంకోటి పోనీ వాటర్ ఒకటి పక్కన వాటర్, ప్లాస్టిక్ వాటర్ అన్ని నదులు. సో ఆ నీళ్లు అలా కొడుతున్న టైంలో అమ్మో డైలాగులు చెప్పడం ఇవన్నీ నేను ఆ ఫేస్ నాకు ఇప్పటికీ గుర్తు. అన్నయ్య అసలు చాలా కష్టపడుతూ నేను ఇంత మాట్లాడరా అన్నట్టు ఏదో చెప్తూ మధ్యలో సడన్ గా ఆపేశాడు. గ్యాప్ తీసుకున్నాడేమో అనుకుంటే వన్ మోర్. సూపర్ అన్న. రాజ్ కుమార్, ఇప్పుడు మీది ద బెస్ట్ హిలేరియస్ మూమెంట్ ఫ్రమ్ ద ఐ సెట్స్, మీకు బాగా గుర్తుండిపోయేది? ఈ ట్రావెల్. ఓకే, ట్రావెల్ గుర్తుంటుందా? ఎంతకంటే బెస్ట్ అన్న. ఇప్పుడు మేము చూస్తున్నప్పుడు మాకు ఒక సీన్ బాగా హిలేరియస్ గా అనిపిస్తుంది అన్న, బట్ దాని వెనకాల మీకు కూడా హిలేరియస్ అనిపిస్తుంది చేసినప్పుడు. ఇప్పుడు అంకిత్ అన్న ఎలా షేర్ చేసుకున్నారు? డిస్కషన్ అప్పుడు అనిపిస్తుంది. డైరెక్టర్ ఏంటి ఏదో పట్టణ ఒప్పుకుంటలేదు, ఇప్పుడు చెయ్యకపోతే 1 more చేపిస్తాడేమో ఆ టైంలో అనిపిస్తాయి ఆ డిస్కషన్ లో. నిజంగా సూపర్. ఇప్పుడు డైరెక్టర్ గారు సరిగ్గా మీరు చెప్పండి. Funny moment is different and memorable moment is different. Okay, rendu cheppandi మీ ఇష్టం. Yeah, so the funniest one I would say, we were shooting for this Sufiana song. We were like it was like mangroves, all muddy and very swamp types, like very, you know, mitti sab tha. So we had to get down off the bridge, and that bridge is like what, many years old. It's like almost about to fall. And me and Nitin, we shot the montages, everything was done, it's almost pack up time. We came up and we are talking here and people are like clicking pictures and all. And I hear a voice and we hear a voice, thum. Okay. Entire bridge fell down with the team. Like there were 10 to 15 people, okay? Our assistants, our staff members, everyone was down, okay? On top of them, on top of the staff members, Anjigaru fell. And what he does, you know, at least he should move and let them get up. No, he stopped. Yeah, baboy, padi payara baboy, he's shouting there.
we were at that moment it was very serious. Obviously we were all scared for everyone, but when he came up and he told no, nothing happened to me. సేఫ్ ల్యాండింగ్ చేశారు కదా సార్ మీరు హ్యాపీగా కష్టపడింది వాళ్ళు. దెన్ వాట్ అబౌట్ And most మెమరబుల్ memorable moment was there's a pelli scene in that, my wedding scene. The wedding that breaks off, okay? That scene, when we were about to shoot that scene, it was like a huge setup and each and every one of the cast members had to be there. So at that morning, like a day before, I fell sick. The morning of the scene, I was so sick, I fainted. I was literally like fainted with the all bridal getup. I was anything to me on my hands. That time it was very scary, but now I laugh about it. But that is the most memorable thing, that we put, each and everyone has put their 100% in the movie. సూపర్. ఫైనల్ అంజి గారు, ఇంతమందిని ఇంత ఇబ్బంది పెట్టిన మీరు దేనికి ఇబ్బంది పడ్డారు అది చెప్పండి. అలా చెప్పింది కానీ అయ్యబాబాయ్ పడిపోయింది. నిజంగా బ్రిడ్జ్ కూలిపోయింది బ్రో. అది 10 feet హైట్ ఉంటుంది. But you were only 4 feet down. There were people below. నిజంగా రాజ్ కుమార్ గారు, నాకు తెలుసు యాక్చువల్గా ఆ యాక్సిడెంట్ కారణం ఎవరంటే ఈమె. ఓకే. ఎందుకు అంటే అది చెప్పదు, మిగతా అన్ని చెప్పింది మీరు కదా. reveal చేయండి. ఏం లేదు, అది ఏమైందంటే అక్కడ వచ్చారు కొంతమంది ఫొటోస్ తీసుకోవడానికి. ఫొటోస్ తీసుకోవడానికి వస్తే షార్ట్ అయిపోయింది. అటు వెళ్ళండి బ్రిడ్జ్ అప్పటికి ఊగుతుంది, ముందుకు వెళ్ళమంటే ఒక 10 మంది 15 మంది వచ్చారు. ఈ ఫొటోస్ తీస్తుంటే ఇంకా వీళ్ళకి తెలుసు కదా అంటుంది. అంటే వెళ్ళంటే వెళ్ళట్లేదు. నా కొడుకులు సారీ వాళ్ళు ఇంకా వచ్చారు. వచ్చినప్పటికీ వాళ్ళు ఈ డబ్బులు కెమెరా పెట్టుకుంటాం, అలా వెళ్తే కెమెరాతో పాటు పడిపోయాం కిందకి. అట్లా వాళ్ళ కింద నేను, అది యాక్చువల్ నిజంగా మీరు అన్నట్టు సేఫ్ ల్యాండింగ్. అక్కడ చాలా సేఫ్ ల్యాండ్. నిజంగా అంకిత్ గారు ఎంత స్మూత్గా దిగిందంటే చాలా స్మూత్. నేను అయ్యి బాబాయ్ పడిపోయినా, నేను కింద పడ్డా. అది ఒక ఇన్సిడెంట్. యాక్చువల్గా దానికి కారణం ఈ అమ్మాయి. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అజయ్ గారికి చెప్పింది ఏంటంటే ఏదన్నా డ్యామేజ్ ఏదైనా రెక్టిఫై చెయ్యాలనుకుంటే ఈ రెమ్యునరేషన్ కట్ చేసి చేసుకోవచ్చు. అలా ఏం లేదు, ఇట్స్ లైక్ జస్ట్ వెలిగించొద్దు. సార్ బట్ సినిమా చూసిన వాళ్ళందరూ అంకిత్ అన్న క్యారెక్టర్ చూస్తుంటే అందులో మిమ్మల్ని చూస్తున్నా అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం? లేదు ఆ నీనాపు నిందలు వేసింది నేనే కరెక్ట్ చేస్తాను. బేసిక్గా బొట్టు ఇవి ఉన్నాయి కాబట్టి నేను అలా టీజ్ చేస్తున్నాను, కానీ బేసిక్గా అసలు బొట్టు ఐడియా కూడా ఇంది కాదు. మన్నీవాస్ గారు మాకు లుక్ టెస్ట్ అవుతున్నప్పుడు రూమ్లో కసిరెడ్డి అన్న ఊరుకుర్రోడుగా సెట్ అయిపోయాడు, ఓకే ఫైన్. అంకిత్ కొంచెం ఇంకా అర్బన్గా కనిపిస్తున్నాడు, ఏం చేయొచ్చు అంటే బొట్టు పెట్టండి మనోడు కానీ ఫిక్స్ అయ్యారు. సో బన్నీవాస్ గారు ఐడియా అది. బట్ బొట్టు ఎప్పుడైతే మ్యాచ్ అయిందో మీరు పోస్టర్స్లో చూస్తే అంజన్ కూడా బొట్టు పెట్టుకోవడం రోజు అలవాటు అంజన్కి. సో ఎప్పుడు సెట్లో ఉన్నా సరే ఇది మీ క్యారెక్టర్ కదన్నా, మీ క్యారెక్టర్ కదా, రమ్య ఎవరన్నా మీ లైఫ్లో ఏడిపించేవాడు లేదప్ప అసలు లేదు. ఆయన ఇప్పుడు అంజన్ రియల్ క్యారెక్టర్ చెప్పండి. అంజన్ క్యారెక్టర్ అది కాదన్నారుగా, అసలు అంజన్ ఎలా ఉంటారు అనేది? అంజన్ అంటే అమలాపురంలో ఆబ్వియస్లీ ఆయన చేసిన అల్లర్లు ఇవన్నీ ఆయనకే తెలియాలి, మాతో ఎప్పుడు షేర్ చేసుకోలేదు. కానీ ఆయన లైఫ్లో ఏవో కొన్ని ఉండుంటాయి కానీ షేర్ చేసుకుంటాను. చెప్పండి. చెప్పకూడదు. సినిమా అయిపోయింది కదా, చెప్పండి సార్. హ్యాపీగా సినిమా అయిపోయింది కదా, చెప్పండి. ఇప్పుడు చెప్పకూడదు ప్రాబ్లం. ఇప్పుడు అది సార్ చెప్పలేదంటేనే కాంట్రవర్షియల్ అవుతుంది మీ ఇష్టం. అవును చెప్పండి, నేను అదే చెప్పండి ప్లీజ్. సరే ఇది చెప్పకూడదని మీకు తెలుసు, నేను చెప్పనని మీకు తెలుసు, మంచి అడగడం అది ఎంతవరకు అమలాపురం అంటే మంచి ఊర్లో ఏం చేశారు సార్ చెప్పండి. ఏం చేయలేదండి, చెరుకు తోటలో సొంత ఊర్లోనే చేయాలని లేదు, పక్కూరికి వెళ్ళొచ్చు, ఆ పక్కూరికి వెళ్ళొచ్చు. సో సార్ ఈ ఫన్నీ డిస్కషన్ ఇలా అవుతుంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఎప్పుడు కూడా రైన్ పడుతున్నప్పుడు స్టార్టింగ్లో మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది జనాలకు కూడా, పీపుల్స్కి కూడా ఎవరికన్నా ఎంజాయ్ చేస్తుంటారు. బట్ అది కంటిన్యూస్గా పడుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఇరిటేట్ అవుతూ ఉంటారు. అలా మీరు ఒక రైన్ని క్యారెక్టర్గా తీసుకున్నప్పుడు మీరు ఏం థింక్ చేశారు? అంటే రైన్ని కంటిన్యూస్గా చూపిస్తూ హెవీ బడ్జెట్ దాని గురించి మీరు ప్లాన్ చేసి ఇది ఎంతవరకు ఆడియన్స్కి యాక్సెప్టబుల్? ఆ రైన్ సౌండ్ అనేది అంత వస్తూ ఉంటుంది కదా, అంత మీకు మనకి రియల్ రైన్ చూసినప్పుడు అట్లా అనిపిస్తుంది కానీ మన డీటే మిక్సింగ్లు ఉంటుంది కదా, మనం ఎంతవరకు ఆ రెయిన్ సౌండ్ ఉండాలి, డైలాగ్ వచ్చినప్పుడు ఎలాగ డైలాగ్లో అది కనపడదు,
వినపడుతుంది యాక్చువల్గా. వినపడుతుంది కాబట్టి అది కాదండి. ఆ రెయిన్ అన్నది యాక్చువల్గా ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంత గొప్పగా మంచిగా మాట్లాడుతున్నారంటే ఆ రెయిన్ అన్న దాన్ని ఏమంటారండి క్యారెక్టర్ వల్లే అది బాగా ఎన్హాన్స్ అయ్యిందని నా ఫీలింగ్. అది ఒకటి మాత్రం ఆ రెయిన్ కోసం ఆ కష్టం అంతా నాకే తెలుసు. నాకే రైన్ కోసం నిజంగా మేమందరూ పడే కష్టం కంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ పడే కష్టం బేసిక్గా అది ఎవరు చెప్పరు సుబ్బు రవి నిజంగా. ఎందుకంటే ఇప్పుడు నీకు పక్క టైం అయిపోతుంటుంది మనకు ప్రాపర్గా. ఎందుకంటే ఇప్పుడు నీకు మనకు కావాలని వచ్చే రైన్ అనుకో నీకు కాన్స్టెంట్గా ఒక టైంలో ఉంటుంది, ఇది ఉంటుంది, నువ్వు చేయడానికి ఉంటుంది. బట్ ఇది ప్రాపర్గా రావాలి, ప్రాపర్గా కొట్టాలి, తెలియాలి, మళ్ళీ అది ఇది అవ్వకూడదు. నిజంగా దానికి వాళ్ళు పడేవారు కష్టం. మాదేం తడిసి అంటే మేము పడేది వేరు. అది అంటే మేము తడిచినోడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక టైంకి వస్తులోకి నీకు అలవాటు అయిపోద్ది. ఓకే నీ బాడీ ఇంకా ఆటోమేటిక్గా నీ మైండ్ సెట్ అయిపోద్ది. ఓకే మేము సెట్కి వచ్చాం, మనం తడిపేస్తారు, డౌట్ లేదు అని మనం ఫిక్స్ అయిపోయి ఉంటాం. బట్ వాడికి ఏంటంటే సడన్గా ఈ సీన్ నుంచి వేరే సీన్కి వెళ్ళే లోపల మనం వేరే లొకేషన్కి వెళ్తాం. వాడు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ సెటప్ అంతా తీసుకుని వెళ్ళి వాడు సెట్ చేసుకుని వాడు మళ్ళీ అక్కడ ఎఫెక్ట్ అంతా ఇవ్వడానికి వాళ్ళు కష్టపడి అసలు కిరణ్ గారు ఆర్ట్ డైరెక్టర్ గారు వాళ్ళ టీము వాళ్ళు అసలు వాళ్ళు పడ్డ కష్టం ముందు మాది చాలా తక్కువ. పేర్లు కూడా చెప్పండి సార్. సుబ్బు, రవి, సాంబా, మన అయ్యప్ప మా డిపార్ట్మెంట్ కూడా రెయిన్ డిపార్ట్మెంట్ అయిపోయింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా అంటే అవసరం, ఆ నీడ్ అంతే మనకి. ఎందుకంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది సినిమాకి అనేది. ఆ డే పోతే మళ్ళీ 1 డే పెరిగిపోతుంది. ఆ వన్ డే అలా ఎక్కువైపోతాయి. ఒక ప్రెషర్ ఉంటుంది. ఆల్రెడీ ఎప్పుడు ఎక్కువైందని చెప్పి మాకు ప్రెషర్. సో అవన్నీ చాలా మంచిగా హ్యాండిల్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్గా ఈయనకు ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్ గారికి ఏంటంటే ఈ సీన్కి ఇక్కడ వరకు చాలు వేయాలి. బట్ వాళ్ళకి అప్పటికప్పుడు చెప్తాం, వాడికి అర్థం కాదు ఏం చెప్తున్నాము. మానిటర్ దగ్గర మనం కూర్చున్నప్పుడు వాళ్ళు కొంచెం ఆమడ దూరంలో ఉన్నా మనకి మానిటర్ దగ్గర మనకు అర్థం కాదు గాలి ఎటు వస్తుంది ఏంటి అని. మనకు ఒక మానిటర్లో ఒకలా కావాల్సి వస్తుంది రెయిన్, వాడు అలాగే కొడుతుంటాడు. బట్ సడన్గా గాలి మారడమో ఏదో జరుగుద్ది, వేరే వైపు వెళ్ళిపోతుంది. ఈయన సినిమా వాళ్ళు మేము అందరం కూడా అండి కష్టపడతాం, చాలా కష్టపడతాం అని చెప్తూ ఉంటాం. అందరూ అన్ని రంగాల్లో కష్టపడుతూ ఉంటారు, కాదనట్లేదు. కానీ బట్ సినిమాకి వచ్చేసరికి ఏముందంటే అన్నయ్య అన్నట్టు దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రెషర్స్. నిమిషం అన్నది వేలల్లో కొలుస్తారేమో. బికాజ్ ఒక కాల్ షీట్ పెరిగినా ఒక సీన్ ఆ రోజు అక్కడ తీయకపోతే ఆ లొకేషన్ మళ్ళీ పే చేయాలి, ఆ యాక్టర్ని మళ్ళీ పిలాలి. అన్ని ఫ్యాక్టర్స్ అసలు వచ్చి కత్తి మీద సాములాగే కత్తి మీద ఈరోజు ఇది ఇక్కడ ఫినిష్ అవ్వాల్సిందే, అది బెస్ట్గా ఫినిష్ అవ్వాలి, ఎఫిషియెంట్గా. అసలు దానికోసం అని ఈయన ఆబ్వియస్లీ ఈయన ప్రెషర్ ఇది. వాళ్ళందరూ ఎన్ని కష్టాలు పడినా ఆ రోజు సీన్ అవ్వాలి. ఈయన చివరి అయ్యప్ప ఎవడరా కొడుతున్నాడు రే అక్కడ రే సుబ్బు రే సరిగ్గా కొట్టరా రే నీదిరా పైపు ఎవడు పైపో తెలుసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం పట్టేది. మేము ఈలోపు అక్కడ ఉంటాం, మొహం మీద కారుతూ ఉంటాం. అక్కడికి వచ్చేస్తాం, అంతా షార్ట్ రెడీ అంటారు. ఓకే ఫైన్, మేము బగ్గుతో నీళ్ళు అయ్యి పోసుకొని కొంచెం తడి అలవాటు చేసుకోవడానికి వేడి నీళ్ళు పోసుకొని వచ్చి నుంచుంటాం. నుంచున్నప్పుడు రెయిన్ కొడుతూ ఉంటారు. అప్పుడే అంటే ఆల్మోస్ట్ ఇంకా రెడీ యాక్షన్ చేయాలి, మేము డైలాగులు అన్నీ రెడీ అన్న టైంలో ఇంకా నుంచొని ఉంటాం. ఒక పైప్ మా మీద పడుతూ ఉంటుంది, వెనకాల ఎక్కడో పైప్ ఒకటి సరిగ్గా కొట్టరు, ఇది ఇలా పడుతూనే ఉంటుంది. ఆడు మార్చే వరకు మేము తడుస్తూనే ఉంటాం. మేము పక్కకి వెళ్ళాలో తెలియదు, అది వెంటనే సెట్ అయిపోద్దో తెలియదు. అసలు మామూలు రచ్చ కాదు. వాళ్ళంతా టీం అంటే మొన్న ఎవరో కేరళలో షూట్ చేశారంట కదా, ఇది అమలాపురం అని చెప్తున్నారు ఏంటి అని అంటున్నారంటే అసలు ఇమాజిన్ వాట్ ఎంత ఎఫర్ట్ ఆర్ట్ డైరెక్టర్ చేసి ఉంటారు ఈ సినిమా. దాని అందరూ ఇప్పుడు ఎందుకంటే ఏడీస్ మీకు అందులో చూస్తే మా ఏడీస్ యాక్ట్ చేశారు, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్ట్ చేశారు. ఎందుకంటే నీడు అక్కడ మనకున్న దానికి ఆ టైంకి మనకి లేరు, సోర్సెస్ లేవు. అండ్ డిఓపి టీము వాళ్ళ కష్టాలు ఉంటే లైట్ సెటప్ చేయాలి. ఇప్పుడు మనం సెట్ చేసుకున్నట్టు ఇక్కడ ఎందుకంటే అక్కడ ఓన్లీ వాతావరణం మారిపోయి ఎండ ఎలా ఉండే అప్పటికే
నువ్వు ఓపెన్లో లైట్ పెట్టేస్తావు, సడన్గా మన సైడ్ ఎలా ఉంటే మీకు ఐడియా ఉంటుంది, అప్పటికప్పుడే మబ్బు వేస్తుంది, మబ్బు వేస్తే మనకు మబ్బులు ఇడిపోతాయి. ఇప్పుడు ఏం జరుగుతుందా అని వాళ్ళు మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళు స్కిమ్మర్లు అరేంజ్ చేసుకుని ఇది చేసుకుని, అంటే సినిమా వెనకాల తెర మీద మేము కనపడినా సరే తెర వెనక కనపడిన కష్టం చాలా ఉంటుంది. అంతమంది కష్టపడితే ఇంత హాయిగా మేము నవ్వించడానికి హెల్ప్ అవుతుంది. గ్రేట్ అందరికీ కూడా సినిమాలో వర్క్ చేసిన అందరికీ మా తరపున చాలా చాలా థ్యాంక్స్. హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ ఆల్సో థ్యాంక్స్. అంటే వర్షం తడపడం అంటే జస్ట్ వర్షం పైన వేసేస్తే మా మీద చినుకులు పడతాయి కట్ చెప్పిన వెంటనే ఆపేయడం కాదు. బేసిక్గా ఆల్రెడీ వర్షం పడున్నది అంటే వెనకాల చెట్లు అవి కూడా తలపాలి, లేకపోతే నీకు ఆ గ్రీనిష్ ఫీలింగ్ రాదు. సో ఏమయ్యేదంటే అన్నయ్య అన్నట్టు మబ్బు పోతే మబ్బులు ఇడిపోయి మాకు, ఎందుకంటే సూర్యుడు వస్తే వెనకాల అంతా ఎండిపోయేది. నీకు ఆ ఫ్రేమ్లో కనిపించే ప్రతి ఆస్పెక్ట్ తడిసి ఉండాలి, అలా చుక్కలు కారుతున్నట్టు ఉండాలి. దానికి చాలా టైం తీసుకునేవాళ్ళం. ఆల్మోస్ట్ రెడీ అనుకున్న టైంకి ఏమన్నా చిన్న ఎఫెక్ట్ అయినా మళ్ళీ ఇదంతా రోడ్లు ఎలా తడిపోయింది నువ్వు ఒక ఫ్రేమ్ పెడితే రోడ్ ఎంతవరకు కనిపిస్తుంది బ్రో, చాలా దూరం వరకు కనిపిస్తుంది. ఇద్దరు ఇక్కడ నుంచున్నా, ఇక్కడే నుంచున్నా రోడ్ వెనకాల బోర్డు కనిపిస్తుంది. రెడీ ఇంకా సీన్ ఇంకొక అరగంటలో స్టార్ట్ అవుతుందంటే ట్రాక్టర్ అక్కడ స్టార్ట్ అవుతుంది. తడుపుకుంటూ వస్తారు ఫ్రేమ్ ఇటు మార్చామని తెలుస్తుంది. సినిమా గురించి చెప్పన్నా ఏమన్నా అంటే ఏం చేసారని, అదేంటంటే ఇక్కడ చేసేవాడికే కష్టం తెలుస్తుంది. చెప్పినా సరే ఇప్పుడు ఎలా ఉండేవన్నా ఈ కర్రీ అంటే ఏం చెప్తాడు, ఉప్పు వేసాను, కారం వేసాను, వేసాను అంటే అదిరిపోయిందని టేస్ట్ అంటాడు. బట్ వాడు ఆ టైంకి అవన్నీ వేయడానికి వాడు అక్కడ నుంచుని చెమటలు కప్పుకుంటూ అది ప్రిపేర్ చేయాలి. ఆ కష్టం పడేవాడికి తప్ప మేము ఎంత చెప్పినా బయటోడికి తెలియదు. ఏంటంటే వీళ్ళకి ఏముంది, ఇలా ఇప్పుడు రాజ్ కుమార్ కేసరెడ్డి కాల్ మీద కాల్ వేసుకుని ఇలా ఊపుకుంటే ఇంటర్వ్యూలో బోల్డ్ అని చెప్తాడంట. దీని వెనకాల తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నీకు ఓ ప్లేస్కి వెళ్తావు బ్రో, ఇప్పుడు మన సైడ్ ఎలా ఉంటుంది చెప్పు, పోతా అక్కడికి ఎక్కడ వస్తే అక్కడ పోతాడు. మనం ఆ ప్లేస్ లో షూట్ చేస్తాం, మనకు తెలీదు అక్కడ ఎలా ఉంటుందో. సార్ అక్కడ కూర్చోవాలి సార్, మీరు ఇలా చెయ్యేసి కూర్చోండి సార్ అంటే అక్కడ కూర్చోవాలి, తప్పదు. ఆడికి ఏం తెలియదు కదా. మహా అయితే ఇప్పుడు నువ్వు ఏదైనా వస్తువు అయితే కడిగేస్తావు, అది నేలను ఏం కడుగుతావు నువ్వు, అక్కడే దొల్లాలి, అక్కడే పడుకోవాలి. అన్నీ ఏంటంటే చెప్పినా తెలియదు. బట్ సారిక గారు అంటే ఈ సినిమా గురించి మెయిన్గా మన అంజీ గారు ఒక్కొక్క హీరోయిన్ కాదు 100 మంది హీరోయిన్ ఒకసారి తీసుకురండి అన్నట్టు ఏదో జరిగిందంట. He saw a lot of actresses and performers before me, but I just clicked somewhere as Pallavi, so you should ask him how it happened. చెప్పండి సార్ అంజీ సార్, ఒక్క హీరోయిన్ కాదు 100 మంది హీరోయిన్ చూడేది. యాక్చువల్గా తెలుగు అమ్మాయి కోసం చాలా గట్టిగా ట్రై చేసాను. తెలుగమ్మ ఉంటే ఎందుకంటే ఈ క్యారెక్టర్ డైలాగ్ చాలా స్పీడ్ ఉంటుంది. గోదావరి నేను ఎట్లా మాట్లాడుతాను కొంచెం ఆ స్పీడ్ ఉంటుంది. తెలుగమ్మ కోసం చాలా ప్రొఫైల్ చూసాము. ఒక అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయికి అప్రోచ్ అయ్యాము, వాళ్ళేమో సినిమాలు చేయము అని చెప్పడం అట్లా జరిగింది. ఆ తర్వాత ఫైనల్గా జమ్ నైన్ సారికి దొరికింది. దగ్గర నుంచి ఆయన ఎంక్వైరీ అంతా లేదండి గురుగారు. తెలుగు ఎంత మాట్లాడుతుందని అరవింద్ గారు అంటే వీళ్ళ మదర్ చెప్పిందంట. యాక్చువల్గా ఇలా మన గ్రాండ్ మదరు అల్లు అర్జున్ గారు చెప్పారు నాకు, నువ్వు చాలా తెలుగు అమ్మాయి లాగా ఉన్నావు, ఎలా are you from here, are you from Hyderabad? I was like, no sir, I'm from Maharashtra. I was like, no, I thought you were a Telugu girl, that's why I said. Then I went and asked my mom, why is everyone saying this? Even I didn't know. I never met my grandmom. I never met my nanamma. She passed away. Obviously. Yeah. Even when I was born. But still you didn't know. So I never met. So उतना कुछ डिटेल में गया ही नहीं. So she's like, you multi language because of your nanamma you have those features and everything because she was from Hyderabad. తల్లి ఈ రోజు నీకు విషయం చెప్పాలి. నువ్వు కూడా అబ్బో అంతా ఏం నీ దగ్గర ఒక సీక్రెట్ దాచాడు తెలుసా? కద్వాల్ మహారాణి ఏ సినిమా పేరు సార్ అది? The
basically my question. అరుంధతి జేజమ్మ జేజమ్మ ఈ రోజు జేజమ్మ. So basically my question to my mom was, are any of our ancestors from the South India? So she was like, yes, Yananama is from Telangana. బట్ మీ జర్నీ ఎలా ఉంది తెలుగు ఇండస్ట్రీలో ఫ్రమ్ గమ్ గణేష్ టు ఖా? హౌ ఇట్ ఇస్ గోయింగ్? It's going good. Really warm welcome. And these people have taken care of me like their family. So that's most important. And I never felt uncomfortable with any of them. It was like very welcoming, very sweet, very supportive. He felt very uncomfortable. Yeah. ఏదండి హిందీ సార్ Kuch bhi nahi. He's just ragging me all the time. సార్ బట్ యాక్టర్స్గా మీ ఇద్దరు కొంచెం ఆపోజిట్ పోల్స్లో మాకు కనబడుతుంది. చెప్పండి అన్న. నీకు హీరో గారి గురించి చెప్పాలి. ఏదంటే బేసిక్గా నేనవని అంజీ గారు అవని వీరి గురించి నాకు ప్రాపర్గా తెలీదు. బట్ ఏంటంటే వీరు కొంచెం సిటీ, నేను అంజీ గారు ఏంటంటే పల్లెటూరు, మేము పెరిగిందంతా. మాకు అది పెద్ద మనకి ఎలా ఉంటుందంటే మాకు వర్షంలో తగ్గాలంటే ఓకే సార్ తడిచేద్దాం ఏముంది. నేను నేల బ్యాచ్ నేను నేల బ్యాచ్ అంటే నేల బ్యాచ్ వేసి నేలకు దగ్గరగా ఉండే బ్యాచ్ ఉద్దేశం తడవడానికైనా దొరకడానికైనా నాకు అంటే మనకి తెలిసినంత వరకు ఏంటంటే మనకేంటంటే మన ఊళ్ళో ఏ కాళ్ళలో పడితే ఆ కాళ్ళలో ములుగుతాం, గేదెలు తోలుకునేది కాళ్ళతో పాటు ములుగుతూ ఉంటాం, ఇవన్నీ ఉంటాయి. అక్కడే ఎదరేమో బట్టలు దూతూ ఉంటాడు, ఇంకొంచెం ఎదరికి వెళ్తే ఏదో ఉదుగుతూ ఉంటాడు. నేను అంతా మరి అలాంటి పవన్ ఏదో ఉదుగుతూ ఉంటాడు అన్న. అలాంటి కాలంలో ఒక మీకు సాంగ్ మధ్యలో వస్తుంది, రంగనాయకి సాంగ్ మధ్యలో కాళ్ళలోకి దూకుతూ ఉంటాం బ్రిడ్జ్ నుంచి. అలాంటి వాటిలో మేమంటే దూకేస్తాం. ఇప్పుడు ఆయన వచ్చిన ఫ్యామిలీ నుంచి ఆయనది అంటే ఆయన ఇది 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 ఎవరికి తెలియదు, ఆయనకి నాకే తెలుసు. అందుకని చెప్తున్నాను. మేము వెళ్ళి సార్ అంటే రాసేసుకున్నారు, పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఈయన ఏంటంటే నిజంగా అంతమంది ఉన్నారు, మళ్ళీ మా దగ్గరికి వచ్చి సార్ ఇప్పుడు హీరో గారు ఏమంటారండి, నేను రాయడం అంటే రాస్తాను కానీ ఇప్పుడు ఈ వాటర్ ఎదురుగుంటా ఇవన్నీ చూసి ఆయన దిగడండి నాకు అర్థం కావట్లేదు అని ఆ రోజు చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం. బేసిక్గా సార్ మేము చేసిన ట్రావెల్ మనకు తెలుసు కాబట్టి ఆయనతో మీరు వెళ్ళి అడగండి, ఓకే సార్ వెళ్ళిపోదాం అంటారు ఆయన. అలా అంటే నిజంగా మీ డైరెక్టర్ గారు వెళ్ళి సార్ అంటే చెప్పండి సార్ అంటే మనం ఇప్పుడు ఇందులోనే చేస్తున్నాం సార్, చేద్దాం సార్ దానికే ఉంది సార్, దూకేద్దాం సార్ అంటే నిజంగా ఆయన అవసరం లేదు, అవును మంచిగా మార్చుకోవచ్చు. కానీ ఆయన క్యారెక్టరు, ఈ క్యారెక్టర్ ఇదే సార్, ఈ క్యారెక్టర్ ఇక్కడ ఎలాగో ఉంటాడు, అది మన రియల్ లొకేషన్లో చేస్తే మీకు ఇంకా రియల్గా వస్తుంది. మనకు కొంచెం ఖర్చు పెడితే మనకు ఎక్కడైనా చేసుకొచ్చేది. కానీ ఆయన నాకు ఆ రోజు చాలా స్పెషల్గా అనిపించేది. ఎందుకంటే మా ఇద్దరికి మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం, ఇది ఎవరికి తెలియదు. ఎందుకంటే అంటే కాలం మనకి అంత షూటింగ్ అంటే మీకు అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, బ్యూటిఫుల్గానే పెడతాం. కానీ ఆ బ్యూటిఫుల్ నుంచి కొంచెం మన కన్ను అటు కెమెరా కన్ను అటు వెళ్తే అది ఎంత ఇది మనకు తెలుస్తుంది. ఇంకో పెద్ద భయం ఏంటి తెలుసా, ఆ 2 రోజుల ముందో రోజు ముందో ముసలి అమలాపురం ఆ దగ్గరలో ఒక పాయలో ముసలు వచ్చిందని టాకు. క్రోకడైల్ has come into one of the water bodies. తర్వాత వారం రోజులు మాకు అక్కడ వీళ్ళు దూకమన్నప్పుడు అక్కడే మాకు గుర్తులేడాలి. బేసిక్గా నీ బుర్రలో ఆ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు నువ్వు ఏమైనా దూకుతావు, అది వచ్చి పట్టుకున్న ముసలు అనుకోవు, నువ్వు పెడితే తెలుస్తుంది. వెళ్ళి దిగిన తర్వాత దిగుతున్నప్పుడు ఎవడో డిస్కషన్ అక్కడ ముసలి ఇట్లా లేదులే అటుందని. వాడికి ఎలా తెలుసు, మేము దిగిన తర్వాత ఏం తగిలినా అది ముసలేమో దాని తోకేమో ఉన్న పరిస్థితి ఏంటి. అలా ఇది ఒక్క సీనే కాదు, అలాగే అసలు ఆయన కథ ఒప్పుకున్నప్పుడే ఆయనకు అర్థమైపోయింది. During that Sufiana ka there was a boat shot where we had to go in a canal type of thing. In that they were like, there are so many snakes here, we just cleaned it this morning. The local people. What if you missed one snake? Yeah, like what if there is more? How do you know that they're not coming from they were somewhere just else? 4, we cleaned them. So you know how many there are. Okay. ఏమన్నా ఎక్వేరియం మారా చేపలు ఎన్ని ఉన్నాయో చెప్పడానికి. విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్.
అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ టు యాజ్ యాక్టర్స్, మిమ్మల్ని యాక్టర్స్గా ఎప్పుడు ఆడియన్స్ చూసినప్పుడు ఒక ఆపోజిట్ పోల్స్లో కనబడుతుంటారు. మీరు అన్న ఎప్పటికప్పుడు అదే యాక్సెంట్తోని డిఫరెంట్గా ఎలా పర్ఫామ్ చేయాలి ట్రై చేస్తూ ఉంటారు ఫ్రమ్ మంగళవారం ఏదైనా. అండ్ మనం మెయిన్గా నీ గురించి మాట్లాడుకుంటే అన్న బెదిర్లంక మంగళవారం అదే సారీ అన్న బెదిర్లంక చూసుకోలేదా బిగినర్ మిస్టేక్స్. సో వాట్ ఎవర్ అంటే నీ నుంచి ఇలాంటి సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇప్పుడు కానీ నెక్స్ట్ వచ్చిన మార్టినగర్ సుబ్రహ్మణ్యం కానీ, బట్ అది ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది యాజ్ అన్ యాక్టర్స్గా మీరు పర్ఫామ్ చేసినప్పుడు ఒక రోల్ యాక్సెప్ట్ చేసి? సింపుల్ వర్డ్స్ తెలిసే అంటే ఆ రోజు నన్ను అంజి గారు నమ్మకపోయి ఉంటే ఇది నేను చేయగలను ఎవరికి ఎప్పటికీ తెలిసేది కాదేమో. బికాస్ తెలియకుండానే మనం ఎప్పుడన్నా ఎవరినన్నా ఒక రోల్లో చూసేది వాళ్ళు బాగా చేస్తే అలాంటివే చేయగలరని మనకు సబ్కాన్షియస్గా ఉండిపోద్ది, ఇంకోళ్ళు ఎవరన్నా మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చి కొత్తగా చూపించకపోతే. అండ్ ఐ డోంట్ నో హౌ ఐఎమ్ డూయింగ్ ఇట్, జస్ట్ గాడ్స్ గ్రేస్ ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ యా అఫ్ కోర్స్ ద డైరెక్టర్స్ ఇన్పుట్స్ ఆర్ ఆల్ ఆర్ దేర్. ఆయన ఈ ఆశ పట్టుకోవడానికి నాకు అంజి గారు ఎంత సపోర్ట్ చేశారు, లేదంటే అంజి గారి నుంచి నేను ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, అన్నయ్య స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు, లేదంటే అన్నయ్య ఆబ్వియస్లీ అదే యాస కాబట్టి క్యారవెన్లో అన్నయ్య ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు ఎంత అబ్జర్వ్ చేశాను, దట్ ఈస్ దేర్, దట్ మచ్ వర్క్ ఐ డిడ్. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ బాడీ లాంగ్వేజ్ అంత ఈజీ ఉండడం అదంతా ఇట్స్ జస్ట్ హ్యాపెనింగ్, గాడ్స్ గ్రేస్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. అంత వాట్ అబౌట్ యూ? ఏంటి క్వశ్చన్ ఏంటి? అంత వర్సిటాలిటీ ఎలా తెస్తావు అది ప్రతి క్యారెక్టర్లో? బేసిక్గా అది అంటే అందరూ అనుకుంటారు ఏంటంటే కరెక్ట్, అది మాత్రం అదేంటంటే మనం తేం. బేసిక్గా డైరెక్టర్ ఒక క్యారెక్టర్కి ఒక యూనిక్ స్టైల్ రాసుకుంటాడు. బేసిక్గా వాళ్ళు రాసుకుండే స్టైల్లో ఆ క్యారెక్టర్కి ఒక జీవం ఉంటుంది. దాన్ని ఎలా పర్ఫామ్ చేయాలి అనేది తెలిస్తే కన్ఫామ్గా ప్రతి క్యారెక్టర్ని నువ్వు డిఫరెంట్గా ప్లే చేయొచ్చు. ఎందుకంటే నాకు చదవడం చాలా బద్ధకం, ఆ చదవలాకే ఇక్కడికి వచ్చాను. ఓకే, నాకు స్క్రిప్ట్ ఇచ్చినా సరే నేను చదవను సార్. నాకు 2 గంటలు అయినా పర్లేదు, 3 గంటలైనా పర్లేదు, 4 గంటలైనా పర్లేదు, నాకు నరేషన్ ఇవ్వండి, నేను ఎంత. ఆయన నరేషన్ ఇవ్వడానికి 3 సార్లు వెళ్ళి ఆఫీస్కి సార్ చెప్పండి సార్ అంటే, సార్ మీ క్యారెక్టర్ అదిరిపోదు సార్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, నన్ను నమ్మండి అంటే, ఓకే సార్ సార్ చెప్పండి సార్ క్యారెక్టర్ చెప్పచ్చు, నమ్మండి నన్ను, ఓకే వెళ్ళిపోయా. తర్వాత చెప్పలేదు. కో డైరెక్టర్ ఫోన్ చేస్తే సార్ ఎలా ఉంది సార్ కథ అన్నారు. ఏ కథ సార్ అన్నా. అది సార్ ఇప్పుడు ఆఫీస్కి వచ్చారు కదా సార్ మనకి గీత ఆర్ట్స్ కంటే, ఆయన కథ చెప్పలేదండి, నాకు కథ చెప్పలేదండి. సార్ నేను ఒకసారి చెప్తాను సార్ చెప్పమని. నెక్స్ట్ మళ్ళీ వచ్చా, నెక్స్ట్ మళ్ళీ వచ్చా, నెక్స్ట్ కూడా సేమ్ క్లైమాక్స్. ఐ డిడ్ంట్ నో టిల్ ద ఒక 2-3 టైమ్స్ వచ్చిన తర్వాత ఆయనకి అర్థమైంది, ఓకే ఈయన కథ ఎందుకంటే సినిమా చేయడు, ఇప్పుడు ఏదోలా కథ చెప్పాలి అని. ఆ రోజు మళ్ళీ తినకి నాకు కూర్చోబెట్టి, ఎందుకంటే ఇద్దరికి ఒకేసారి చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇద్దరు క్యారెక్టర్స్కి ఒక సింక్ ఉండాలి. ఆ సింక్ కుదిరితేనే ఆ కామెడీ అయినా ఆయన రాసుకున్నదన్నా సినిమా, అది ఎక్కడ అటు ఇటు అయినా సరే నువ్వు ఇంకా సినిమా నువ్వు కనెక్ట్ అవ్వలేవు ఆ క్యారెక్టర్స్కి. సో దాన్ని ప్రాపర్గా రాసుకున్నప్పుడు డైరెక్టర్ మాకు అర్థమయ్యేలా చెప్పినప్పుడు ఖచ్చితంగా ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఆ క్యారెక్టర్లోకి వెళ్తాడు, దాన్ని డిఫరెంట్ వేలో ప్లే చేస్తాడు. నేను ఇంకా చాలా చేస్తున్నా, ఇంకా నన్ను ఇంకా కొత్తగా చూస్తారు మీరు రానున్న కొద్ది రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమా మాకు అందించారు థియేటర్స్లో ఈ ఫ్రైడేకి, ఇండిపెండెన్స్ డే సందర్భంగా. ఇంకా మంచి కలెక్షన్స్ రావాలి, ఇంకా మంచి ప్రాజెక్ట్స్ మీరు అందరూ చేయాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ.